నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ముందుగా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణాన్ని ఊహించుకోండి. ఎక్కడో దూరంగా వినిపిస్తున్న చర్చ్ గంటల మూతలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక పాత పాఠశాలలోని గంభీరమైన నిశ్శబ్దం. సరిగ్గా ఇలాంటి ఒక నేపథ్యం నుండి ఒక అద్భుతమైన వాస్తవిక కథ మొదలవుతుంది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన నేపథ్యం. ఈ రోజు మనం యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనే పుస్తకంలోని తొలి అధ్యాయాల ఆధారంగా ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఒక దళిత క్రిస్టియన్ కుటుంబం తరతరాలుగా కుల వివక్షను ఎలా ఎదుర్కొంది అనేది మన ప్రధాన అంశం. కరెక్ట్. అసలు అడవుల్లో స్వేచ్ఛగా బతికిన మనుషులు ఆ తర్వాత కాలేజీ లెక్చరర్లుగా, ఆపై సమాజాన్ని ప్రశ్నించే విప్లవకారులుగా ఎలా మారారు అనేది అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. సుజాత విడ్లా అనే రచయిత్రి తన సొంత కుటుంబ నేపథ్యాన్ని ఎంతో ధైర్యంగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే సుజాత గిడ్ల స్వస్థలమైన ఖాజీపేటలో. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకనిపించిన ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం ఒక కుటుంబం రాసుకున్న డైరీ కాదు. అవును, అంతకంటే ఎక్కువే. ఆధునిక భారతదేశం ఎలా నిర్మితమైంది, ఆ నిర్మాణ క్రమంలో అణగారిన వర్గాల పాత్ర ఏమిటి, వారి వేదన ఎలా ఉండేది అని కళ్లకు కట్టే ఒక సజీవ సాక్ష్యమిది. ఖచ్చితంగా. సుజాత గిడ్ల కథ చెప్పే విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. తన బాల్యంలో ఆమెకు తెలిసిన ఒకే ఒక్క గుర్తింపు తన కుటుంబం క్రిస్టియన్ అని మాత్రమే. అంటే వాళ్లకు వేరే సామాజిక గుర్తింపు గురించి పెద్దగా అవగాహన లేదు అప్పట్లో. అవును. కాని సమాజం ఆమెను చూసిన తీరు వేరు. బయటి ప్రపంచం దృష్టిలో ఒక దళిత క్రిస్టియన్ అన్నా, అంటరానివారు అన్నా ఒక్కటే అనే విషయం ఆమెకు క్రమంగా అర్థమైంది. నిజమే. అది ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న గాలిలోనే ఒక అదృశ్యమైన జైలును నిర్మించటం లాంటిది. ఆ అదృశ్య జైలు అనే పదం చాలా కరెక్ట్గా సరిపోతోంది. ఎందుకంటే కుల వ్యవస్థ గురించి చదువుతున్నప్పుడు నాకెప్పుడూ ఒక సందేహం వస్తుంటుంది. ఎలాంటి సందేహం? ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్నో దేశాల్లో జాతి వివక్ష అంటే రేసిజం ఉంది. కాని అది చర్మపు రంగును బట్టి కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. రంగును బట్టి సులభంగా గుర్తిస్తారు. అవును. కాని ఈ కులమలా కాదు కదా. ఇది కంటికి కనిపించని ఒక అదృశ్య గోడ. మనుషులను వారు చేసే వృత్తిని బట్టి ఊరి బయట ఎలా వెలివేస్తారో, దేవుడు గుడిలోకి కాని, కనీసం ఊరి చివర ఉండే మంచినీటి చెరువుల దగ్గరకు కాని ఎలా రానివ్వరో రచయిత్రి చాలా విపులంగా రాశారు. చాలా స్పష్టంగా వివరించారు పుస్తకంలో. మనమిప్పుడు మోడర్న్ సొసైటీలో కూర్చుని ఇదంతా పాతకాలం నాటి మాటలు కదా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇలాంటి అదృశ్య గోడలు ఇంకా ఎక్కడో ఒక చోట మన చుట్టూనే ఉన్నాయా అనిపిస్తోంది. ఆ భావన కలగడం సహజం. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఒక విచిత్రమైన సంప్రదాయముంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఎదుటివారి కులం ఏమిటో తెలుసుకునే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అవును, పరోక్షంగా అడుగుతుంటారు. ఒకరు ఊరు మారినా, ఉన్నత చదువులు చదివినా, చివరికి ఖండాంతరాలు దాటి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినా సరే మీ కులమేమిటి లేదా మీది ఏ ఊరు అనే ప్రశ్నను ఎవ్వరూ తప్పించుకోలేరు. సుజాత జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘర్షణే ఎదురైంది. ఆ సంఘర్షణ గురించి పుస్తకంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 ఏళ్లు. ఆ సినిమా సంఘటన గురించి కదా? అవును. ఆమె మలయాళం నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన ఒక సినిమా చూశారు. ఆ సినిమాలో ఒక దృశ్యం ఆమె మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఎందుకలా? అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అచ్చం పాశ్చాత్య శైలిలో ఉండే అందమైన తెల్లటి గౌను వేసుకుంటుంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కుటుంబం హోదా. కరెక్ట్. ఆ అమ్మాయి కుటుంబం అత్యున్నత కులమైన బ్రాహ్మణులను సైతం ఎదిరించే స్థాయిలో ధనవంతులుగా, ఊళ్ల చాలా పవర్ఫుల్గా ఉంటారు. సుజాత ఊహకు కూడా అందని విషయమది. అవును, ఆ వయసులో అది నమ్మశక్యం కాని విషయం. ఏమిటి అని ఆమెకు నెత్తురు గడ్డకొట్టుకుపోయినంత పనైందని పుస్తకంలో రాశారు. అసలీ కేరళ క్రిస్టియన్ల కథ ఏమికి? ఇక్కడే మనం చరిత్రలోనే ఒక ఆసక్తికరమైన మలుపును అర్థం చేసుకోవాలి. ఆ సినిమా ద్వారా సుజాతకు ఆంధ్రాలోని దళిత క్రైస్తవులకు, కేరళలోని సిరియన్ క్రైస్తవులకు మధ్య ఉన్న ఆకాశమంత సామాజిక అంతరం అర్థమైంది. అంటే క్రైస్తవంలో కూడా ఇంత భేదముందన్నమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత కాలంలో వరంగల్లోని ఇంజనీరింగ్ కాలేజీలోనూ, అలాగే మద్రాస్ ఐఐటీలో చదువుకునేటప్పుడు ఆమెకు ఆ కేరళ సిరియన్ క్రైస్తవ విద్యార్థులతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అవును. అసలు ఈ సిరియన్ క్రైస్తవులు ఎవరంటే
క్రీస్తు శకం 52వ సంవత్సరంలో సెయింట్ థామస్ కేరళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ప్రభావంతో అప్పట్లో మతం మారిన నంబుద్రి బ్రాహ్మణులే వీరు. ఓహో, అంటే వాళ్ళ మూలాలక్కడున్నాయన్నమాట. అవును, దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు మతం మారారు కానీ వాళ్ల మూలాల్లో ఉన్న ఆ అగ్రకుల సామాజిక హోదాను, ఆ ఆధిపత్యాన్ని వాళ్లతో పాటే కొత్త మతంలోకి కూడా తీసుకొచ్చారు. అంటే మతం మారినా కులం వదలదు అనే చేదు నిజం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం దేవుడిని మార్చుకున్నంత మాత్రానా, లేదా ప్రార్థనా విధానం మారినంత మాత్రానా సామాజిక హోదాలో ఎలాంటి మార్పు రాదు. సరిగ్గా చెప్పారు. సమాజం వాళ్ళకిచ్చే గౌరవం మారదు. ఈ సత్యం సుజాతను తీవ్రంగా కలవరపెట్టింది. ఆ కలవరమే ఆమెను తన కుటుంబ మూలాలను అన్వేషించేలా చేసింది కదూ. అక్కడే ఆమె ముత్తాతలు వెంకటస్వామి, అచ్చమ్మల కథ మొదలవుతుంది. ఆ కథ చాలా ఉద్వేగభరితమైనది. ఆ కథ చదువుతున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం వేసింది. వాళ్లు వాస్తవానికి కులమంటే ఏంటో కూడా తెలియని గిరిజనులు. అడవుల్లో పండ్లు, తేనె వెతుక్కుంటూ అడవి బిడ్డల్లా అత్యంత స్వేచ్ఛగా బతికినవారు. అవును, అడవిలో ఉన్నంతకాలం వాళ్లకు ఎవరితోనో తారతమ్యాల్లేదు. ఆ అడవే వాళ్ల ప్రపంచం. కాని ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పూర్తిగా మారిపోయాయి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వాణిజ్యపరమైన లాభాల కోసం, ముఖ్యంగా టేకు చెట్ల తోటల కోసం ఆ అడవులను నరికివేయడం మొదలుపెట్టారో అప్పుడు ఈ గిరిజనుల బతుకులు రోడ్డును పడ్డాయి. అడవిని కోల్పోయారు. బతకడానికి వేరే దారిలేక వాళ్లు శంకరపాడు అనే మారుమూల మైదాన ప్రాంతానికి వలస వచ్చారు. అడవి నుండి మైదాన ప్రాంతానికి రావటమనేది వారి కుటుంబ చరిత్రలో మాత్రమే కాదు, మొత్తం ఆ గిరిజన జాతి చరిత్రలోనే ఒక అతిపెద్ద విషాదం. అవును, ఆ మైదాన ప్రాంతంలో వాళ్లు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. వాళ్లు స్వయంగా చెట్లను నరికి, రాళ్లను ఏరి, అడవి భూమిని చదును చేసుకుని వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. కాని వాళ్లకు ఆస్తి, భూమి, వడ్డీలాంటి పదాలకు అర్థం కూడా సరిగ్గా తెలియదు. ఆ అమాయకత్వాన్ని అక్కడివారు వాడుకున్నారు. అవును, అదే అదునుగా తీసుకుని స్థానికంగా ఉండే హిందూ జమీందారులు, వారి ఏజెంట్లు వడ్డీ వ్యాపారం పేరుతో చిన్న చిన్న అప్పులకు లెక్కలు మార్చి ఆ గిరిజనుల భూములను మోసపూరితంగా లాక్కున్నారు. ఇది చాలా చోట్ల జరిగిన చరిత్రే. నిన్నటిదాకా స్వేచ్ఛగా బతికిన మనుషులు హిందూ సామాజిక వ్యవస్థలోకి అడుగుపెట్టిన వెంటనే అత్యంత అట్టడుగు వర్గంగా, అంటే సొంత భూముల్లోనే అంటరాని కూలీలుగా మారిపోయిన వైనం గుండెను పిండేస్తోంది. కులం లేని మనుషులకు సమాజం బలవంతంగా అంటకట్టిన కులమది. అదొక తీవ్రమైన నిస్సహాయ స్థితి. దానికి ఒక ఉదాహరణ పుస్తకంలో చాలా వివరంగా రాశారు. ఒక దొంగకు ఆశ్రయమిచ్చిన సంఘటన గురించి కదా? అవును, ఒకసారి యానాది తెగకు చెందిన ఒక దొంగకు ఆ శంకరపాడు గ్రామస్థులు తమ అమాయకత్వంతో ఆశ్రయమిచ్చారు. ఆ ఒక్క కారణం చూపిస్తూ వందలాది మంది పోలీసులు ఆ ఊరిపై పడ్డారు. పసిపిల్లలు, ఆడవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. ఆ సమయంలో ఊరివాళ్లను ఆదుకోడానికి ఎవ్వరూ రాలేదు. అప్పుడు దగ్గరలోని కెనేడియన్ మిషనరీలు జోక్యం చేసుకున్నారు. ఒక తెల్లజాతి లాయర్ను పంపి ఆ గిరిజనులను పోలీసుల దౌర్జన్యం నుండి కాపాడారు. ఆ కృతజ్ఞతాభావంతోనే ఆ ఊరివాళ్లంతా క్రైస్తవం స్వీకరించారు కదా. మిషనరీలు కేవలం మతం మార్చడమే కాదు, వాళ్లకు బడులు పెట్టి చదువుకునే అవకాశం కూడా కల్పించారు. అవును, విద్య అనేది వారికొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఆ విద్యా ప్రయాణంలో సుజాత తాతయ్య, ప్రసన్నరావు, మేరియమ్మల కథ నన్ను చాలా ఎమోషనల్ చేసింది. వాళ్ళిద్దరూ కష్టపడి చదువుకొని ఉపాధ్యాయులుగా మారారు. కాని చదువుకున్నంత మాత్రాన సమాజం వాళ్లను గౌరవించిందా అంటే అస్సల్లేదు. మేరియమ్మ ఒక క్రిస్మస్ పండుగ రోజున ఎదుర్కొన్న సంఘటన దీనికి నిదర్శనం. ఆ రోజు ఆమె మిషనరీలు పండుగ బహుమతిగా ఇచ్చిన ఒక క్రొత్త చీర కట్టుకొని ఎంతో సంతోషంగా ఊరిలోకి వెళ్లారు. ఆ చీర కూడా ఏదో ఖరీదైన పట్టుచీర కాదు. కాదు, ఒక శుభ్రమైన కొత్త నూలుచీర మాత్రమే. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒక అంటరాని కులానికి చెందిన మహిళ అంత శుభ్రమైన, గౌరవప్రదమైన బట్టలు వేసుకోవడాన్ని ఆ ఊరిలోని అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ల దృష్టిలో అట్టడుగు వర్గాలవారు ఎప్పుడూ చిరిగిన బట్టలతో దీనంగానే కనిపించాలి. మేరియమ్మ కొత్త చీరతో కనిపించేసరికి వాళ్ల అహంకారం దెబ్బతింది. ఆమెను నడివీధిలో ఆపి అందరి ముందు దారుణంగా అవమానించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సంఘటన వారి ఆత్మగౌరవాన్ని ఎంతగా దెబ్బతీసిందంటే ఇక ఆ ఊరిలో బతకడం కన్నా చనిపోవటం మేలని భావించారు. రాత్రికి రాత్రే ఆ ఊరిని విడిచిపెట్టి ఏకంగా 200 మైళ్ల దూరంలో ఉన్న వైజాగ్ పట్టణానికి వలస వెళ్ళిపోయారు. కానీ దురదృష్టం వాళ్లను అక్కడా వదల్లేదు. అవును,
వైజాగ్లోని మురికివాడల్లో బతుకుతూ తీవ్రమైన క్షయవ్యాధి బారిన పడి మేరియమ్మ చనిపోయారు. టీబీ వ్యాధి అప్పట్లో చాలా ప్రాణాంతకం. ఆమె మరణంతో ఆ కుటుంబం మొత్తం చెల్లాచెదరైపోయింది. ఆ తర్వాత సుజాత తల్లి మంజుల, అంటే ఇంట్లో అందరూ పాపాని పిలుసుకునే ఆవిడ, సాగించిన జీవన పోరాటం ఇంకో పెద్ద విషాదగాథ. మంజుల విద్యాభ్యాసం ఎన్నో ఆర్థిక, సామాజిక కష్టాల మధ్య సాగింది. నాకు బాగా కోపం తెప్పించిన విషయమేంటంటే ఆమెకు తోటి విద్యార్థుల నుండే కాదు, స్వంత కుటుంబ సభ్యుల నుండి కూడా వివక్ష ఎదురైంది. అవును, సొంత ఇంట్లోనే అలాంటి పరిస్థితి. ఆమె కాలేజ్లో అబ్బాయిలతో కలిసి చదువుకుంటున్నందుకు ఇంటి సభ్యులే ఆమెను వితంతువులాగా రంగులేని గరుకైన తెల్లటి బట్టలు మాత్రమే వేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఒక యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లకు చదువుకుని జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్న ఒక యువతికి అది ఎంతటి మానసిక క్షోభను మిగులుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. తాను అందర్లాగా సాధారణమైన బట్టలు వేసుకోలేకపోతున్నాననే బాధ ఒకవైపు, కాలేజీలో ఎదురయ్యే అవమానాలు మరోవైపు. ముఖ్యంగా కళాశాలలో రామప్రభు అనే చరిత్ర అధ్యాపకుడు వ్యవహరించిన తీరు చాలా దారుణం. అతను ప్రతిరోజూ మంజులను తరగతి గదిలో అందరు ముందు నిలబెట్టి, దీలాంటి వారికి చదువెందుకు, వెళ్ళి మీ కులవృత్తి చేసుకోక అని బహిరంగంగా అవమానించేవాడు. విద్య అనేది విజ్ఞానాన్ని, సమానత్వాన్ని నేర్పాలి. కాని అదే విద్యాసంస్థల్లో కుల అహంకారం ఎంత నగ్నంగా తాండవించిందో ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మంజులగారు ప్రభాకర్రావు గిడ్లగారిని వివాహం చేసుకున్నారు కదా. అవును, పెళ్లయ్యాక వాళ్ల జీవితాలు బాగుపడ్డాయా అంటే అది లేదు. అనంతపురం, నెల్లూర్లాంటి ప్రాంతాల్లో వాళ్లు అనుభవించిన ఆకలి, కష్టాలు చదువుతుంటే కళ్ళు చెమరుస్తాయి. నిరంతరం ఉద్యోగాలు పోవడం, ఏ చిన్న తాత్కాలిక ఉద్యోగం దొరికినా ఆ డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఒక యుద్ధంలా సాగింది. ఆ పేదరికంలో కూడా మంజులగారికి తమ పిల్లల భవిష్యత్తు మీద, ఆధునికత మీద ఉన్న ఆశలు ఒక చిన్న సంఘటనలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆ కార్న్‌ఫ్లేక్స్ సంఘటన. అవును, ఆ వృత్తాంతం వాళ్ల దయనీయమైన పేదరికానికి, ఆధునిక ఆశలకు మధ్య ఉన్న గ్యాప్ని స్పష్టంగా చూపిస్తుంది. చిన్నారి సుజాత, ఆమె తోబుట్టువులు మండు వేసవిలో కనీసం సరైన పైకప్పు కూడా లేని ఒక ఇరుకైన రేకుల గదిలో ఉండేవారు. ఆ ఉక్కపోతలో పిల్లలు పడుతున్న కష్టం చూసి తల్లి మనసు తల్లడిల్లింది. అమెరికా పద్ధతిలో మోడర్న్గా పిల్లలకు మంచి పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వాలని మంజుల ఎంతో కష్టపడి పైసలు పోగేసి ఒక కార్న్‌ఫ్లేక్స్ డబ్బా కొంతెచ్చారు. ఆ సీనెంత కదిలిస్తుందంటే, వండటానికి కనీసం గిన్నెలు కూడా లేని పరిస్థితి. అవును, ఆమె ఆ కార్న్‌ఫ్లేక్స్ వండడానికే సరైన గిన్నెలు కూడా ఇంట్లో లేవు. ఒక మట్టి పొయ్యిమీద రోజువారీ చారు కాచుకునే గిన్నెలో పాలు వేడిచేసి అందులో ఆ కార్న్‌ఫ్లేక్స్ కలిపి ఎంతో ఆశగా పిల్లలకు తినిపించారు. కాని పాపం ఆ పిల్లల కడుపు ఆ రుచిని తీసుకోలేకపోయింది. జన్మలో ఎప్పుడు అలాంటి ఆహారం చూడని ఆ పిల్లలు తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారు. అది కేవలం ఒక పూట భోజనం పోయిందన్న బాధ కాదు. ఆ తల్లి ఆశలకు వాళ్ల వాస్తవిక పరిస్థితికి మధ్య ఉన్న అగాధమది. ఆ తర్వాత కూడా మంజులగారు ఆ ఖాళీ కార్న్‌ఫ్లేక్స్ డబ్బాను పారేయలేక ఒక మోడర్న్ లైఫ్కి గుర్తుగా, ఒక జ్ఞాపకంలాగా దాచుకోవడం చూస్తే మనసు బరువెక్కుతుంది. ఇన్ని కష్టాలు, పోరాటాలు ఎదుర్కొన్న కుటుంబం నుండి ఒక బలమైన స్వరం ఎలా బయటకొచ్చింది అనేది మనమిప్పుడు చూడాలి. ఇక్కడే సుజాతమామయ్య ప్రవేశం జరుగుతుంది. మంజులా సోదరుడైన కేజీ సత్యమూర్తి అంటే అందరూ ఎస్ఎమని పిలుచుకునే వ్యక్తి కదా. అవును, ఆయన రాజకీయ ప్రయాణం భారతీయ సామాజిక పోరాట చరిత్రలో ఒక మహా ఉప్పెనలాంటిది. ఇక్కడొక విషయం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. మన విశ్లేషణలో భాగంగా మనం ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ వామపక్ష మితవాద భావజాలాలకు మద్దతు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అసలు ఏ రాజకీయ పక్షం వహించడం మన ఉద్దేశం కాదు. కేవలం ఆ పుస్తకంలో రచయిత్రి తన మామయ్య గురించి రాసిన చారిత్రక వాస్తవాలను, అప్పటి సామాజిక పరిస్థితులను మాత్రమే యథాతథంగా మనమిక్కడ నివేదిస్తున్నాం. సరే, ఎస్ఎం గారి కథలోకి వస్తే, ఆయన ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ఆయన దేశం కోసం పోరాడాలు తొలినాళ్లలో. అవును, తొలినాళ్లలో ఆయన ఆలోచనలు చాలా సరళంగా ఉండేవి. బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలితే చాలు, మన దేశ వనరులు మనకే దక్కుతాయి, దారిద్ర్యం నశిస్తుంది అని బలంగా నమ్మారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు వస్తాయి అని ఆశించారు. కాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అట్టడుగు వర్గాల బతుకుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం ఆయనను ఆలోచింపజేసింది. ఆ తర్వాత ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. కమ్యూనిజం అంటే సమాజంలో వర్గభేదాలు,
ధనిక-పేద తారతమ్యాలు లేకుండా చూడటం. అవును. కాని ఆ తర్వాత ఆయన అక్కడితో ఆగకుండా సాయుధ పోరాట మార్గమైన మావోయిజం వైపు అడుగులు వేశారు. వ్యవసాయక దేశాల్లో భూమి లేని పేద రైతులు, కూలీలు ఆయుధాలు పట్టి భూస్వామ్య వ్యవస్థపై పోరాడటం దీని ఉద్దేశం. ఇదంతా కిందిస్థాయి ప్రజల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడాలనే ఆయన బలమైన ఆకాంక్ష నుండి పుట్టింది కదా. నిజమే. ఆయన ఎంతలా ప్రభావితం చేశారంటే విద్యార్థులను, మేధావులను తన కవిత్వంతో, ప్రసంగాలతో ఆయన ఆకర్షించిన తీరు అద్వితీయం. ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ని స్థాపించిన ముఖ్య నాయకులలో ఆయన ఒకరిగా ఎదిగారు. ఆ పార్టీలో జరిగిన పరిణామాలు చదివితే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అసలు ఆదర్శాలు వేరు, ఆచరణ వేరు అని చెప్పడానికి ఆ పరిణామాలు ఒక పెద్ద ఉదాహరణ. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. అదేంటంటే, సమాజంలో కుల నిర్మూలన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆ విప్లవ పార్టీలో సైతం కుల వివక్ష ఎలా వేళ్లూనుకు పోయిందో ఈ పుస్తకం కళ్లకు కట్టింది. పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన ఎస్ఎం దృష్టికి అట్టడుగు వర్గాల యువకులు ఒక సంచలన విషయాన్ని తీసుకువచ్చారు. పార్టీలోకి వచ్చిన కొత్త కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడంలో వాళ్ల కులాన్ని బట్టి పనులు పురమాయించడం జరుగుతోందని వారు చెప్పారు. నిజంగా ఇదొక షాకింగ్ ఎలిమెంట్. అంటే ఒక మంగళి కులం కుర్రాడు విప్లవం కోసం పార్టీలోకొస్తే అతని చేత నాయకులకు గడ్డం గీయించడం, హెయిర్ కటింగ్ చేయించడం లాంటి పనులు చేయించారు. అలాగే దళిత కార్యకర్తల చేత పార్టీ ఆఫీసులను ఊడిపించడం, మరుగుదొడ్లు కడిగించడం లాంటి పనులు చేయించారు. విప్లవ పార్టీలో కూడా అగ్రవర్ణాల నాయకులు ఈ పనులన్నీ వాళ్లే స్వయంగా చెయ్యకుండా ఈ అట్టడుగు వర్గాల చేత చేయించడాన్ని ఎస్ఎం తీవ్రంగా పరిగణించారు. సిద్ధాంతాలు కాగితాల మీద ఎంత గొప్పగా ఉన్నా ఆచరణలో ఆధిపత్య వర్గాల అహంకారం ఎంత దారుణంగా ఉందో ఆయన తన తోటి నాయకులను నిలదీశారు. ఆ నిలదీయడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పుగా మారిందా పార్టీలో. అవును. కులం గురించి మాట్లాడటం విప్లవ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వాదించి ఒక వ్యవస్థాపక నాయకుడన్న కనీస గౌరవం కూడా లేకుండా ఆయనను ఆ పార్టీ నుండి బహిష్కరించారు. భారతీయ రాజకీయ విప్లవ చరిత్రలో ఇదొక అత్యంత కీలకమైన ఆలోచింపజేసే ఘట్టం. మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రానంతవరకు ఏ రాజకీయ సిద్ధాంతమూ అట్టడుగు వర్గాలకు పూర్తి న్యాయం చెయ్యలేదని ఎస్ఎం అనుభవం ద్వారా మనకు స్పష్టమవుతుంది. రాజ్యాంగపరంగా కొత్త చట్టాలు పుట్టుకొచ్చినా ఈ అదృశ్య వివక్ష రూపుమాసిపోలేదు. ఈ చరిత్రంతా వింటుంటే ఎన్నో తరాల వేదన మనకు అర్థమవుతోంది. అయితే ఈ పుస్తకంలో కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ విప్లవ భావాలు తర్వాతి తరానికి ఎలా పాకాయో రచయిత్రి వివరించారు. అవును. ముగింపులో ఆ సన్నివేశం చాలా పవర్ఫుల్. మూలగ్రంథం ప్రకారం అది ఒక మండు వేసవి మధ్యాహ్నం. అప్పటికీ సుజాత వయసు కేవలం 14 ఏళ్లు. ఆమె తన సైకిల్ మీద రోడ్డు గుండా వెళ్తూ ఉండగా వీధి మూలన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు పాడుతున్న విప్లవ గీతాలు ఆమె చెవిన పడ్డాయి. ఆ పాటల దరువు ఆమెను ఆకర్షించింది. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వారు పాడుతున్న ఆ పాటలు సమాజంలోని భూస్వాములను ఎదిరించాలనే ఆ పిలుపు ఆమెను ఎంతో ఆకర్షించాయి. సైకిల్ దిగి మెల్లగా సమూహంలోకి అడుగుపెట్టిన ఆ 14ఏళ్ల బాలికకు అప్పుడు తెలీదు, తాను వేసిన ఆ ఒక్క అడుగు భవిష్యత్తులో ఆమెను జైలుపాలు చేస్తుందని. అవును, రోజుల తరబడి పోలీసుల లాకప్లో చిత్రహింసలకు గురిచేస్తుందని. ఆ ఒక్క అడుగే ఈ దేశ సామాజిక చరిత్రను, ఒక అణగారిన వర్గం ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రపంచానికి తెలియజెప్పే ఒక రచయిత్రిగా ఆమెను మలిచింది. ఇదంతా చూశాక మనం ఒకసారి లోతుగా ఆలోచించుకోవాలి. ఈ కుటుంబం అడవి నుండి మైదానానికి వచ్చింది, మతం మారింది, చదువుకుంది, విప్లవ మార్గంలో నడిచింది, చివరగా అమెరికా లాంటి దేశానికి వరస కూడా వెళ్ళింది. అయినా సరే కులం అనే ఆ అదృశ్య సంకెళ్లను పూర్తిగా తెంచుకోగలిగిందా? ఇది నిజంగా ఒక సరికొత్త ఆలోచనకు దారితీస్తుంది. సైన్స్లో ఎపిజెనెటిక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అవును. అంటే ఒక తరం అనుభవించిన తీవ్రమైన మానసిక వేదన, భయం, ఆ ట్రామా అంతా వాళ్ల జీన్స్లో, వాళ్ల డిఎన్ఏలో రికార్డైపోయి తర్వాతి తరాలకు కూడా వెళుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పుస్తకంలో కూడా ఆ జనరేషనల్ ట్రామా స్పష్టంగా కనిపిస్తోంది. సుజాత వాళ్ల ముత్తాతల కాలం నాటి భయం, ఆమె తల్లిపడ్డ అవమానాలు అన్నీ ఆ కుటుంబం వెంట ప్రయాణిస్తూనే ఉన్నాయి.
ఈ మధ్య మనం చూస్తున్నాం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న పెద్ద పెద్ద పెక్ కంపెనీలలో కూడా ఈ కుల వివక్ష కేసులు బయటపడుతున్నాయి. నిజమే. అంటే సముద్రాలు దాటినా, టెక్నాలజీలో శిఖరాలకు చేరుకున్నా, వేల ఏళ్లుగా సమాజపు నరనరాల్లో జీర్ణించుకుపోయినా మన డిఎన్ఏలో దాగి ఉన్న ఈ సామాజిక అంతరాల నీడ నుండి మనిషి నిజంగా పూర్తిగా బయటపడగలడా? అసలు మన ఆలోచనలు ఆధునికంగా మారాక కూడా మన పూర్వీకుల పక్షపాత బుద్ధి మనల్ని ఇంకా ఎందుకు శాసిస్తోంది? ఇదొక పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరం మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. మన చుట్టూ మనం నిర్మించుకున్న అదృశ్య గోడలను గుర్తించి వాటిని బద్దలు కొట్టడానికి మనం ఏమేం చేయగలమనేది ప్రతి ఒక్కరూ అన్వేషించాల్సిన అవసరముంది. ఈ పుస్తకం అలాంటి ఒక అన్వేషణకే నాంది పలుకుతుంది. ఈ అన్వేషణ మీకు కొన్ని కొత్త నిజాలను పరిచయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఈనాటి మన లోతైన విశ్లేషణని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు ఆలోచిస్తూ ఉండండి. కీప్ లెర్నింగ్.